ప్రార్థించుకుంటాము. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా నీ కార్యం జరిగించుకొని మన ప్రభు ప్రియరక్షకుడు నేసైనా మనం కూర్చున్నాం. ప్రభు నామంలో మీ అందరికీ హ్యాపీ క్రిస్టమస్. అందరికీ క్రిస్టమస్ చేసుకోవడానికి ఆయన కూడా నాకు అమ్మగారు అయ్యారు నాకు అవకాశం ఇచ్చినందుకు తనను హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఒక 5 minutes చెప్పాడన్నా, 5 minutes నేను ఒక 5 words చెప్తాను. సో మనకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మొట్టమొదటి మాట ఏంటంటే, క్రిస్టమస్ అనేది బైబుల్ ఎక్కడ ఉందని చెప్పేసి చాలా మంది మనం అడుగుతారు. 20వ తారీఖు క్రిస్టమస్ అని అడుగుతారు కదా చాలా మంది. మనం ఈ క్వశ్చన్ చాలా సార్లు మనం రేజ్ చేస్తుంటాం బయట. సో క్రిస్టమస్ 25వ తారీఖు నాడని బైబుల్ పెట్టి లేకున్నప్పటికీ ఒకసారి వాక్యం పరకు చూపిస్తారు మీకు. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాము. ఎవరైనా తీసుకోవాలంటే ఆ శిశువు అంటే యేసు ప్రభువారు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు యేసు ప్రభువారికి సున్నతి చేయాల్సిన సమయం వచ్చింది. సో సున్నతి అంటే తెలుసు కదా, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము మగవాళ్ళు పుట్టాలంటే యెరూషలేములో తీసుకెళ్ళి సున్నతి. సున్నతి అంటే పురుషులకు ఉన్నటువంటి అంగాన్ని దాని పైన ఉన్న గోప్యాంగ చర్మాన్ని కట్ చేసేది. సో యేసు ప్రభువు కట్ చేసిన టైం వచ్చినప్పుడు 8 రోజులు, అంటే 8వ రోజు యెరూషలేములోకి వెళ్ళినప్పుడు, అంటే ఆ 8 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళిన కాలాన్ని బట్టి డిసెంబర్ 20వ తారీఖు. సో అది చలికాలం ఎట్లాగంటే గొల్లలు చలిలో 100 కాచుకొని సమయం మనం వచ్చాం కాబట్టి సో ఇది మనం రిమైనింగ్ చేసుకోవచ్చు. అదే సో సెకండ్ పాయింట్ ఏంటంటే, క్రిస్మస్ అంటే అందరం ముందు సెలబ్రేషన్. ఈరోజు ఇది క్రిస్మస్ అనగానే అందరం మంచి లైట్స్ అంత సంతోషంగా కొత్త బట్టలు వేసుకొని చాలా సంతోషంగా వచ్చాము. ఇక్కడ కూర్చున్నప్పటికీ మనకు కన్నులకు కనిపిస్తున్నటువంటి పైన బట్టలు, ఇతరుల ముఖంలో సంతోషము, కాసేపు మన పక్కన వాళ్ళు చూస్తూ నేను ఈ సమయంలో ఆలయానికి వచ్చానన్న సంతోషం మన అందరికీ ఉన్నది అయినా. బట్ ఇంటర్నల్గా ఆత్మీయంగా లోపల ఎట్లా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఒక సమస్య కదా. ఎవ్వరికి చెప్పుకోలేని, కనీసం తల్లిదండ్రులు చెప్పుకోలేని, మన ఎంత క్లోజ్ అయినా ఫ్రెండ్స్ కూడా చెప్పుకునే సమస్యలు, ఎన్నో బాధలు మనకు ఉండొచ్చు. సో ఈ సమయంలో నా బాధ అవ్వడానికి నేను వచ్చిందో చెప్తాను. ఇది ఒక సెకండ్ పాయింట్. సెకండ్ ఏంటంటే, గొల్లలను ఊరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఊరు బయట ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదైనా అకేషన్స్ వచ్చినా కానీ వాళ్ళు వెళ్ళే పరిస్థితి కదా, ఊరు బయట ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. రాత్రి కాలము చలిలో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నటువంటి సమయం. ఇంకోటి ఏంటంటే, అప్పుడున్నటువంటి ఆ కాలంలో స్త్రీల సాక్ష్యం అనే గొడవ అయినప్పుడు ఏదైనా పరిస్థితుల సందర్భాన్ని బట్టి స్త్రీల సాక్ష్యాన్ని ఏది తప్పు ఏది కాదు అంటే వాళ్ళకి సాక్ష్యాన్ని తీసుకునేవారు. బట్ గొల్లల సాక్ష్యాన్ని అసలు సాక్షులు వాళ్ళ మాట పట్టించుకునేవారు కాదట. బట్ ఈ సమయంలో యేసు ప్రభువారు వీరు ఎవరి దగ్గరికి వెళ్ళకపోయినా, మన పరిస్థితి ఈ సమయంలో క్రిస్మస్ మనల్ని ఎవరు పిలవకపోయినా, మన కష్టాలు ఎవరు పట్టించుకోకపోయినా, మన బాధలు ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు నూతన గృహంలోకి మనల్ని పిలవకపోయినా, గొర్రెలను ఎవరు పిలిచినా, ఊరందరూ పట్టించుకోకపోయినా, వారి సాక్ష్యం ఎవరి దగ్గర చెల్లకపోయినా, వారి కోసం ఎవరు వచ్చారు? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితులు కావచ్చు. కానీ గొర్రెల దగ్గరికి ఏ విధంగా వచ్చారో, నీ హృదయం ఉన్నటువంటి బాధను ఎవరికి చెప్పుకోకపోయినా, ఎవరు వింటూరో లేదా నీకు కనిపించినా, నీ మనసులో ఉన్న బాధను తెచ్చడానికి ఆయన నీ దగ్గర వస్తున్నాడు. నాకు అనిపిస్తుంది, సరేగా చాలా మంది అనిపిస్తుంది. నేను పుట్టినప్పటి నుంచి అన్ని ప్రతిసారి ప్రతి క్రిస్టమస్లో కానీ, న్యూ ఇయర్లో కానీ, వాగ్దానంలో కానీ, అన్నిలో నాకు న్యూ ఇయర్ స్టార్ట్ అయిందని అనిపిస్తుంది కదా. బట్ మనకు అన్ని మళ్ళీ సేమ్ బయటకు వెళ్ళగానే ఈ గేట్ దాటాగానే సేమ్ మళ్ళీ అదే ప్రాబ్లమ్స్. సో మనం ఎంతమందికి ఎన్ని ఇమెయిల్ చేసినా ఏమైతుంది, వాళ్ళు మళ్ళీ మన మీద తిరుగుతూ ఉంటారు, ఎన్నో అంటుంటారు. మన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా అంటూ ఉంటారు. సో అలాగే సెకండ్ అయిపోయింది గొడవ వరకు. థర్డ్ ఏంటంటే, యోసేపుని చూసుకుంటాం కదా. యోసేపు నుంచి అందరూ తెలుసు కదా. యోసేపు తండ్రి పేరేంటి? యాకోబు. వెరీ గుడ్. యాకోబుకు ఎంతమంది కొడుకులు? 12 మంది. 12 మందిలో యోసేపు ఎన్నోవాడు? 11వ వాడు.
12వ వాడు ఎవరు? వెరీ గుడ్ అబ్బా, మీరు చాలా బ్రిలియంట్ ఉన్నారు. సో యోసేపు జీవిత చరిత్ర చూసుకుంటే ఎంత కష్టమైన జీవితం. 12 మంది ఉన్నా కానీ 11 మంది ఒక్కొక్కరు అతనితో మాట్లాడిపోయేవాళ్ళు. తన దూరం నుండి వస్తుండే చూసి ఆయన కలలు చెప్పేవాడు వస్తుందని ఆయన ఎన్ని కష్టాలు వస్తాయి, ఆయన కష్టాలు వస్తాయి రిమైండ్ చేసుకున్నాం. ఆయన అన్నట్టు మాట్లాడిపోతుంటే లాస్ట్కు రాయిలో పడేసారు. చివరికి మన బతికేస్తారా అని చెప్పేసి వేరే వారికి అమ్మేశారు. తర్వాత అక్కడ పర్వట్లో మన అయితే సంత తీసుకుపోయి అమ్మేశారు. వాళ్ళు అమ్ముకున్న దగ్గర కొనుక్కున్న వాళ్ళ ఇంట్లో కూడా తప్పు చేయకపోతే కూడా యజమాని భార్య నింద పంపింది. తర్వాత జైల్లోకి వెళ్ళాడు. ఏమి చెయ్యకపోయినా మన జీవితం కూడా సేఫ్. యోసేపు జీవితం లాగా మన భర్తను ఎంత ప్రేమించినా ఒక మాట అంటాడు, భార్య ఎంత ప్రేమించినా ఒక మాట అంటాడు, అన్నదమ్ములు ఎంత ప్రేమించినా, మన డాడీని మన మమ్మల్ని ఎంత ప్రేమించినా వాళ్ళ మనల్ని తప్ప అందరినీ బాధేసుకుని అనిపిస్తుంది కదా. ఇవన్నిటికి ఒక సొల్యూషన్ చెప్తాను నేను మామూలుగా నాకు తెలిసింది. నాకు ఎందుకంటే పాస్టర్ గారు మనకు అన్ని ఎక్కువ తెలియదు, బట్ నాకు చెప్పాలనిపిస్తే మన పోలీసు ఒక 2 మినిట్స్ నాకు సమయం ఉంటే సరే నాన్న. ఒకడు గుడ్డివారిగా పుడతారు. గుడ్డివారిగా పుట్టినందుకు యేసుప్రభువును శోధించడానికి పరిసయ్యులు శాస్త్రులు అందరూ వచ్చేసి శోధిస్తారేమో నమ్మకంట. వీరు పుట్టినవారిగా పుట్టడానికి కారణం ఏంటి? వీరు పాపం చేసిందా, వీరు తల్లిదండ్రులు పాపం చేసిందా, పాత వాళ్ళు తాత ముత్త తప్పు చేసిందా? సో ఈయనకి ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే యశ్వరుడు ఏమైనా సాక్ష్యం ఇక్కడ చెప్పండి. అదే వీరు కానీ వీరి కన్నవారు కానీ వీరి పితరులు తప్పు చేయలేదు కానీ దేవుని కార్యం. ఇప్పుడు ఎంతమంది దేవుడు ఒక మీటింగ్ పెడుతున్నాడు, అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్తున్నట్టే ఎంతమంది పబ్లిక్ వస్తారు? లక్షల పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్ లో ఇంతమంది ఎదుట దేవుని గురించి మీరందరూ తెలుసుకోవాలని ఈ గుడ్డివాడు పుట్టకతోనే దేవుని కొరకు సాక్షిగా అలే నీ జీవితంలో కూడా ఈ రోజు ఇంతకు ముందు జరిగిన కష్టాలన్నిటికీ నువ్వు సాక్ష్యం చెప్పాలంటే నీ జీవితం ఏముండాలి? కష్టాలు ఖచ్చితంగా ఉండాలి. ఒక వాటికి నేను చూపిస్తాను. నిర్గమకాండము 10వ అధ్యాయము 17వ వచనం. ఈ వాడు ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును. అవును, ఓకే. వారు వీరిని తరుముదురు. అవును, నేను ఫరో వలనను. ఓకే చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ ఏమంటున్నాడు? ఇదిగో నేనే. యెహోవా దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేనే ఫరోతోని ఫరో హృదయాన్ని కఠినపరుస్తాడు. కఠినం అంటే దీనికి ముందు స్టోరీ మనం అందరూ తెలుసు. ఇజ్రాయెల్ స్టోరీ అంటే చాలా మంది చెప్తారు, అందరు చిన్నప్పటి సండే స్కూల్లో వింటూ ఉంటాము. దేవుడే ఐగుప్తీయులను 400 ఎన్ని సంవత్సరాలు ఇజ్రాయెల్ ఐగుప్తు ఎన్ని సంవత్సరాలు బానిసలు? 400 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పైన బానిసలు ఉన్నప్పుడు, సో అదే సిచ్యువేషన్ మనం కూడా అనుకుందాం. సో 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దేవుడు అభిషేకించినటువంటి అబ్రహాము సంతానాన్ని తీసుకెళ్ళి ఎక్కడ వచ్చాడు? 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నాడు. నీ జీవితం కూడా బానిసత్వ జీవితం ఉన్నది కావచ్చు. అదే నువ్వు కూడా దేవుడు అభిషేకించి ఆశీర్వదించినటువంటి బిడ్డగా నీ జీవితం 400 సంవత్సరాలు 34 బాధలు ఉంటాయి. నువ్వు కూడా పుట్టినప్పటికీ కూడా నీ మనసులో మంచి చేసుకున్నా కూడా మన లాస్ట్ సండే అయిగా చెప్పింది అడ్వెక్ట్ ఎదురు చూస్తున్నాం కదా, ఎప్పుడు వస్తాయి ఆగమనం. నా జీవితంలో ఎప్పుడు మార్పు వస్తాయి, సంతోషం ఎప్పుడు వస్తుంది చూస్తున్నా. అప్పుడు ఇజ్రాయెల్ చూసినట్టు మన జీవితంలో కూడా మనం చూస్తున్నాం కదా. అప్పుడు దేవుడే విడిపించాడు వాళ్ళని. మోసేను ఎక్కడో పారిపోతే పారిపోయిన పట్టుకొచ్చి నత్యవంతో మాట్లాడిపించి పర్వం ఉన్నటువంటి చేతిలో అక్కడ ఎన్నో కార్యాలు, ఎన్నో కప్పలు, రక్తము, ఎన్నో రకాల కుటుంబం పెద్దవారిని చంపి అన్ని రకాల నీళ్ళ రక్తం ఎన్నో చేసిన తర్వాత విడిపించిన దేవుడు ఏమంటున్నాడు అన్న? ఇదిగో నేనే మళ్ళా కావాలని ఫరో హృదయాన్ని కఠినపరుస్తా. ఇటు మోసే నేను చెప్తున్నా, మోసేకి పోయి తీసుకురాపో నేను మాట్లాడుతాను అంటాడు. ఇటు మళ్ళా ఫరో హృదయాన్ని కఠినపరుస్తాడు. హల్లెలూయా. సో లాజిక్ అర్థమైందా? లాజిక్ అర్థమైందా? ఎందుకు? ఇప్పుడు దేవుడే మోసేను నేను రాను అని మోసే, నేను రాను, నేను నాకు గట్టడిపోయి నేను చెప్పడానికి నా పరిస్థితి చాలా డేంజర్. నేను పోతే నన్ను నరికేతారు. నేను పోలని మోసే మండికి వేసినా కానీ మండికి ఉన్న మనిషిని తీసుకుపోయి మాట్లాడిపించిన దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇదిగో నేనే
ఫరో హృదయాన్ని కఠినపరిచి మనం పోకుండా చేస్తాను అన్నప్పుడు నీ జీవితంలో కూడా నిన్ను ఎందుకు కష్టాలు పెడుతున్నాడు అనే క్వశ్చన్ ఒకసారి ఆలోచన చేయండి. దీనికి చివరి లైన్ ఒకసారి చూద్దాం. ఇదే వచనంలో చివరి లైన్ కదండి. నేను ఫరోను అతని సమస్య ఎందుకన్నా యెహోవా దేవుడు మహిమ తెచ్చుకోవడం కోసము ఏం చేస్తున్నాడా? నీ జీవితంలో జరిగే ప్రతిదీ ఒక్క రోజు హల్లెలూయా, ఒక్క రోజు. అది ఏ రోజు నువ్వు వెయిట్ చేస్తున్నావేమో అది నాకు తెలియదు, దేవునికే తెలుసు. 430 సంవత్సరాలు వాళ్ళు బానిస నుంచి కానాను పాలు తేనెలు పాలించిన దేశాన్ని ప్రయత్నిస్తున్న కాలం అది. యోసేపు జీవితం అంతా యవ్వనం ఉన్న సమయం అంతా ఎక్కడ పోతుంది? అన్ని కష్టాలు కష్టాలు కష్టాలు. బట్ మండే ఏమైనా రాజు అయ్యాడు, కింగ్ అయ్యాడు. ఎక్కడైతే బానిస బతుకును బ్రతికాడో అక్కడ కింగ్ అయ్యాడు. కింగ్ అయిన తర్వాత తన జీవితంలో ఏమన్నా జరిగిందా? మళ్ళా కుర్చీలో లాక్కోవడం, అన్నానికి లేక తిండికి లేకుండా బట్టలకు లేకుండా కరువు ప్రాంతం ఎప్పుడైనా వచ్చిన ఆయన బతికినంత కాలం. సో ఏమంటారు కదా మన భారత భాషలో ప్రతి చుట్టూ ప్రతి ఒక్క జీవితంలో నీ లైఫ్ లో ఎన్నో రోజులు నచ్చిన ఇవ్వచ్చు, నాకు వన్ డే ఒక రోజు వస్తుంది. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం తర్వాత యోసేపు కొంచెం ఎవరు రాలేదు, కరువు రాలేదు, జీవితాంతం విజయంగా నిలిచిపోయాడు. చాలా మంది విషయాలు కూడా విజయం వస్తుంటది పోతుంటది. లాస్ట్ ఒకరి గురించి చెప్పి క్లోజ్ చేస్తాం. దావీదు కూడా అభిషేకించబడ్డాడు. ఎవరితో అభిషేకించబడ్డాడు? సమూయేలు చేత అభిషేకించబడ్డవాడు. చిన్న వయసులో ఉన్నప్పుడు రాజ్యాన్ని కాపాడాడు. ఎవరి చేతి నుంచి? గొలియత్ చేతులు కాపాడితే రాజు ఏం చేయాలి కదా? దావీదును పిలిచి సన్మానించి కిరీటం చేయాలి. కిరీటం చేసిన సౌలు ఈ కుర్చీ నా దగ్గరికి పోతే నేను రాజు అయితని చెప్పేసి దావీదును సో మంచి చేసిన అతన్నే సంపాదన చూసాడు. సో తర్వాత ఎన్ని జరిగినా దావీదుకు సింహాసనం రావడం కూడా జరిగింది. కానీ దావీదు కూడా తప్పులు చేస్తూ వచ్చారు కదా. ఏం చేశాడు? సైన్యాధ్యక్షుడి భార్యను శ్రేణించి మళ్ళీ అతన్ని చంపాలని చూసిండు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు వేరే వాళ్ళ భార్యను ఆశించి నువ్వు తెలియకుండా తప్పు చేసినావు, బట్ నేను నీ కళ్ళ ముంగటే నీ ఎన్ని చేస్తాను. సో కష్టాలు వస్తుంటే పోతున్నాయి. మనం చేసే పనులలో కూడా కుర్చి పోతూ ఉంటుంది, వస్తుంటుంది. బట్ యోసేపు లాంటి జీవితం కోసం మనం ప్రార్థన చేద్దాం. అలాంటి గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తాడు తప్పకుండా. మనల్ని పిలుచుకున్నవాడు నమ్మదగిన వాడు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన జీవితంలో జరగని కీడు లేదు, ఊహించని లేదు. చాలా సందర్భాలు మన వాక్యం ఇప్పుడు ఎక్కడ ఇంట్లో యూట్యూబ్ లో చూస్తూ వస్తున్నాయి. ఒకరోజు వస్తుంది ఖచ్చితంగా. నీ ప్రతి జరిగేది నీ జీవితంలో ఒక్కడే మాట చెప్తున్నా, ఇదంతా సాక్ష్యం కోసమే. నీ జీవితంలో నువ్వు స్ట్రాంగ్ నిలబడాలంటే, నువ్వు ఇతరులకు చెప్పాలంటే, ఒక్కరోజు ఇక్కడ నువ్వు నిజమని చెప్పాలంటే నీ జీవితం బలమైన సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేకపోతే మళ్ళీ పడిపోతావు. తిరిగి వచ్చిన ఏమైపోతుంది? కాసేపటికి వెళ్ళిపోతుంది. బట్ నువ్వు నీ పునాదిని దేవుడు స్ట్రాంగ్ చేస్తున్నాడు. ఎందుకు? నువ్వు జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా పడిపోవద్దు. నీ కుటుంబం, నీ పిల్లల తరతరాలు దావీదు మొదలుకొని అబ్రహాం మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు? 14 తరాలు. దావీదు మొదలుకొని యూదులు బబులను కొనుగోబడిన కాలం 14. బబులను కొనుగోబడిన మొదలు క్రీస్తు వరకు తరములను ఎక్కడ అబ్రహాము, ఎక్కడ క్రీస్తు. అబ్రహాం అడిగినప్పుడు ఏమన్నాడు? మన క్లోజింగ్ నేను చెప్తాను. ఏమవుతున్నాడు? నేను నిన్ను ఇస్రాయేలుల కంటే అధికంగా, నేను ఆకాశం కంటే అధికంగా నేను దీవిస్తాను చెప్పినప్పుడు దాన్ని అబ్రహాం అడుగుతున్నాడు, నాకు ఒక కుమారుని అంటే ఇస్తాను, కానీ ఇంతకన్నా గొప్పది నేను ఇస్తాను చెప్తున్నాడు. కానీ అప్పుడు అబ్రహాంకి అర్థం కాలేదు. ఏంటిది? నువ్వు కుమారుడిని కావాలని అడుగుతున్నావు కదా అబ్రహాం. హల్లెలూయా. నీ సమయంలో కూడా నువ్వు ఎన్నో అడుగుతున్నావు దేవుణ్ణి. అబ్రహాం అడుగుతున్నాడు ఏమని?
నాకు ఒక కుమారుని ఇవ్వమని. కానీ దేవుని ఆలోచన ఏంటిది? రాలేదు. చివరిగా క్రీస్తు లాస్ట్ వాడు క్రీస్తు 14వ తరం లాస్ట్ తరం ఎవరి తరం క్లోజ్ అయిపోయింది అక్కడికి? క్రీస్తు. ఇక్కడ అబ్రాహాం ఏమంటున్నా ఒక కుమారుని ఏమంటున్నాడు, కానీ దేవుని ఆలోచన ఏంటి? కుమారుని కాదు, నేనే కడుపులా పుడతాను. హల్లెలూయా. దేవుడు అబ్రాహాం కడుపులో పుట్టాడు. ఎక్కడ? ఆయన సంతానం వచ్చాడు. నువ్వు అడుగుతున్న ఇంతే కావచ్చు, అది దేవునికి నీ మీద ఉన్న ప్రణాళిక ఆలోచన చాలా గొప్పది. హల్లెలూయా. అలాంటి దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. థాంక్యూ సో మచ్.